టీ20 ప్రపంచ కప్లో విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సమిష్టి ఆట తీరును ఘనపరిచి అపూర్వ విజయాన్ని అందుకున్నారని క్రీడాభిమానులు కొనియాడుతున్నారు. సంబరాలు చేసుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై కడప జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. క్రికెట్ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. భారతదేశ క్రికెట్ అభిమానుల గుండెలు ఉప్పొంగే విధంగా ఒక అపూర్వమైన విజయాన్ని భారత జట్టు అందుకుంది. టీ20 ఫార్మెట్లో ప్రపంచాన్ని జయించి వరల్డ్ కప్ను సొంతం చేసుకొని ప్రపంచ విజేతగా నిలిచింది. అయితే ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను కలిగించడంతో పాటు అనేక ట్విస్టుల మధ్యన చివరికి కలిసికట్టుగా పోరాడి భారత జట్టు విజయాన్ని అందుకుంది. అయితే భారత్ విజయం పట్ల మనతో పాటు కొంతమంది క్రీడాభిమానులు క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యాచ్ చూశారు మీరు, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్, ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్ బికాస్ ఆఫ్ వీఆర్ ఇండియన్స్. ప్లస్ మనం 50 ఓవర్స్ మ్యాచ్ ఏదైతే లాస్ట్ వరల్డ్ కప్ మనం లాస్ అయ్యామో ఆ కన్నీళ్ళు బొట్టుని ఈరోజు ఆపారు. అది ఎలా ఆపారంటే ఒక్క వికెట్ ద్వారా ఏదైతే హార్దిక్ పాండ్యా క్లాస్ అని వికెట్ తీశాడో అక్కడ మలుపు తిరిగింది మ్యాచ్. అది ఎలా మలుపు తిరిగిందంటే ఎంతమంది కన్నీళ్ళు కళ్ళల్లో పోతా ఉన్నాయో ఆ ఒక్క బాల్తో కన్నీ బొట్టు ఆపారు. దాని తర్వాత ప్రతి బాల్ మన ఇండియన్స్కి కన్నీళ్ళ ద్వారా నుంచి మారి ఆనంద బాష్పాలకు మార్చారు. ప్లస్ ప్రతి ఒక్క ఆ లాస్ట్ 4 అవర్స్ అయితే నరాలు కాదు కదా, గుండెలు బాదుకొని ఇంకా ప్రతి బాల్ నెక్స్ట్ బాల్ ఏమవుతుంది జీవితం ఇదే లాస్ట్ అనుకున్నంత బాధలో ప్లస్ ఆనందంలో తెలుగున్నాము. ఆ విజయాన్ని అందించిన హార్దిక్ పాండ్యా కానీ మన హర్షదీప్ కానీ, మెయిన్ మన కింగ్ ఎవరు అంటే బౌలింగ్కి బుమ్రా. దాని తర్వాతే క్రికెట్ అనేది ఇండియాలో ఇప్పుడు ఒక మెయిన్ ఘట్టంలో ఉన్నిందంటే బుమ్రా. ఆ 2 అవర్స్ లాస్ట్ 5 ఓవర్స్లో రన్ రేట్ చూస్తే 2020లో ఎవరైనా దాన్ని ఛేదించగలిగే రన్ రేటే. ఎక్కడ అడ్డుకట్టేయగలిగారు ఇండియా వాళ్ళు? మెయిన్ కెప్టెన్సీ అండి. మన రోహిత్ శర్మ ఆ సిచ్యువేషన్లో 17th ఓవర్ మన బుమ్రా చేత వేయించారో అక్కడ మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఆ సిచ్యువేషన్లో ఇన్ని రోజులు ఏం పర్ఫామ్ చేశారో హర్షదీప్ పక్కన పెడితే పర్ఫార్మెన్స్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. హర్షదీప్ని ఎక్కడో పెడతారు. తర్వాత మన ఎవరైతే హార్దిక్ పాండ్యా ఉన్నారో అతను ఏ యాటిట్యూడ్ ఇన్ని రోజులు చూపించాడో తెలియదు కానీ చూసిన యాటిట్యూడ్తో అతనికి అందరూ ఫిదా అవుతారు. అతని మీద ఎన్ని హెడ్స్ ఉన్నాయో అది కంబ్యాక్ చేస్తారు. సూపర్. అసలు ఇండియా ఏ పర్ఫామ్ చేసిందంటే 130 కోట్ల జనాల కన్నీళ్ళ బొట్టుని ఆనందంలో మార్చారు మన కెప్టెన్ ద్వారా. ఒక క్యాచ్ అందరి మధ్యలో మెదులుతూనే ఉంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ క్యాచ్ గురించి ఏం చెప్తారు మీరు? సార్ క్యాచ్ గురించి అంటే నో వర్డ్ సార్. బికాస్ ఆఫ్ ఆ సిచ్యువేషన్లో ఆ క్యాచ్ తీసుకోవడం అనేది, ఆ సిచ్యువేషన్లో ఆ డిసిషన్ తీసుకొని ఆ టైంలో ఆ క్యాచ్ పెట్టడం అనేది చాలా రికార్డు. 6 బాళ్ళకి 16 రన్లు అనేది పెద్ద విషయం. ఆపోజిట్లో మిల్లర్ మా ఇండియాకి మంచి దెబ్బలు కొట్టినాడు 2 సార్లు. ఒకటి ఐపీఎల్లో కొట్టినాడు, ఒకటి ఇండియా వన్డే సిరీస్లో. అలాగే మ్యాచ్ అయితే 36 బాళ్ళకి 60 కొట్టాలంటే అలవుగా కొట్టిన మిల్లర్ ఉన్నాడు. ఆ సిచ్యువేషన్లో మన హార్దిక్ పాండ్యా వేసిన బాల్ని మన సూర్యకుమార్ ఏదైతే పట్టాడో నో వర్డ్స్ అండి. అక్కడ క్లియర్, అక్కడ విన్ ఇచ్చేసే మిల్లర్ అని వెనుదిరిగాడు. ఎందుకంటే అతని కళ్ళల్లో అక్కడే నీళ్ళు చూసాం, అక్కడే మనం గెలిచిపోయాం. వీఆర్ డిసైడెడ్ టు విన్ ద వరల్డ్ కప్ అండ్ బికమ్ ద ఛాంపియన్స్. ఆఫ్టర్ 13 years మన ఏదైతే కళ ఉన్నిందో నెరవేరింది. ఎవరైతే క్రికెట్ లవర్స్ అయితే ఉన్నారో మన వరల్డ్లో ప్రతి ఇంట్లో పండగ జరిగింది. ఇన్షాల్లా ఇలాగే మనం ఫర్దర్గా కూడా ఇండియాని సపోర్ట్ చేస్తాం. విన్ అయినా లాస్ అయినా వీ లవ్ ఇండియా, వీ స్టాండ్ ఇండియా, వీఆర్ విత్ ఇండియా. మన కెప్టెన్ ఇన్ని మ్యాచ్లు పర్ఫామ్ చేశారు కానీ ఈసారి కోహ్లీ అనే అతను సీనియర్ ఒకడు ఉన్నాడు అనే నిదర్శనాన్ని, ఇన్స్పిరేషన్ని నిలబెట్టి ఎటువంటి మ్యాచ్ 3 వికెట్స్ లాస్ అయ్యి కూడా అక్కడ గెయిన్ అయ్యి ఈ టార్గెట్ని సెట్ చేయడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే మన కింగ్ కోహ్లీ. నో వర్డ్స్ బికాస్ ఆఫ్ ద కింగ్. ఎందుకంటే మన దగ్గర గాడ్స్ పుట్టాడు, మిరాకిల్స్ పుట్టాడు, ఒక కింగ్ పుట్టాడు. కింగ్ అని పుట్టిన దానికి ఏదైతే పాకిస్తాన్తో సెమీఫైనల్ గెలిచి మనకి చూపించాడో ఇది ఫైనల్ అనేదాన్ని అతను నేను ఒక సీనియర్ని కింగ్ అనే ఒక వర్డ్ నాకు ఎందుకు ఇచ్చారా అనేది నిన్న చూపించుకున్నారు. దాని తర్వాతే ఆయన రిటైర్డ్ అనేది ఒక ప్రకటించాడు. కానీ దాని గురించి మేము చాలా బాధపడుతున్నాము. ఇక్కడ కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్లస్ ఇండియాకి కూడా లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎస్పెషలీ కింగ్ కోహ్లీకి ఈ సిచ్యువేషన్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నారంటే నో వర్డ్స్ అండి. కానీ ఆ కింగ్ ఏదైతే ఉన్నాడో కింగ్ అని అనిపించుకున్నాడు. దానికి వీఆర్ సో హ్యాపీ. ఇన్షాల్లా ఫర్దర్ కూడా ఆడాలని అందరూ భావిస్తున్నాము.
అతను ఏదో అనౌన్స్ చేశాడు, కానీ వీ డిడ్ లాస్ కింగ్ కోహ్లీ ఈ కమ్ బ్యాక్ విత్ సమిష్టి కృషితో అద్భుత విజయాన్ని అందుకుంది ఇండియా టీము. దానికి మేమంతా కూడా ఎంతో గర్వపడుతున్నాము. అయితే ఇంత ఆనంద క్షణాల మధ్యలో కోహ్లీ 20 ఫార్మేట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ చేసినటువంటి ప్రకటన అయితే వీళ్ళెవరూ ఒప్పుకోవట్లేదు. ఒక కింగ్గా వెలుగొందినటువంటి కోహ్లీ తిరిగి జట్లోకి రావాలి, మళ్ళీ ఆడతారని వీళ్ళందరూ కూడా ఆశిస్తున్నారు. మొత్తం మీద నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ను అయితే తాము పూర్తిగా ఎంజాయ్ చేశామని, ఎంజాయ్ తర్వాత విశ్వ విజేతగా జట్టు నిలిచినప్పుడు అంతకు మించి ఆనందాన్ని పొందామని మనతో పాటు క్రికెట్ అభిమానులందరూ కూడా తమ సంతోషాన్ని పంచుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.